అన్ని దానాలలో అన్నదానం గొప్పది అంటారు. మనం సంపదలు ఎన్నిచ్చినా ఎంత ఇచ్చినా ఇంకా కావాలి అనే ఆశ ఉంటుంది. అదే అన్నం పెడితే ఇంకా చాలు అని తృప్తి వస్తుంది తిన్నవారి. ఆ పరమేశ్వరునికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి భక్తుడు ఆకలిగా ఉంటే అన్నం పెట్టదా? తన బిడ్డని ఏ తల్లి ఆకలితో వదిలేయదు. పరమేశ్వరుడి తర్వాత అమ్మ చేతుల మీదుగా భోజనం తిన్న ఆ భక్తుడు ఎవరు? వింటుంటే ఒళ్ళు పులకరించిపోయే ఆ యథార్థ ఘటన ఏంటి? ఇంకెందుకు ఆలస్యం, తెలుసుకుందాం పదండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేను మీ ప్రకాష్, ఇది మన ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. హాయ్ గైస్, మనం రీసెంట్ గా ఆ శివుడి పిలుపు మేరకు అరుణాచలంకి అయితే వెళ్ళి అరుణాచలేశ్వరుడిని అయితే మనం ఆ అరుణాచలేశ్వరుని దర్శించుకోవడంతో పాటు అక్కడ ఉన్న ఎన్నో దేవాలయాలు, ఆ దేవాలయాల యొక్క ప్రాముఖ్యత, ప్రాశస్త్యం తెలుసుకొని తబ్బిపోయాను. అండ్ రీసెంట్ గా నేను అరుణాచలంకి వెళ్ళిన తర్వాత గిరి ప్రదక్షిణ చేశాం కదా, ఆ గిరి ప్రదక్షిణ చేసిన వీడియోనైతే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియోని చూసి ఆ తర్వాత మళ్ళీ ఈ వీడియోలోకి కావాలంటే రండి. ఆ వీడియో యొక్క లింక్ నేనైతే కార్డ్స్ లో ఇస్తాను పైన. ఆ వీడియోలో కూలంకుషంగా అరుణాచలానికి ఎలా వెళ్ళాలి, అరుణాచలానికి వెళ్ళాక రూమ్స్ ఎలా తీసుకోవాలి, అక్కడ ఎలా ఉండాలి, గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, అంటే గిరి ప్రదక్షిణ వెళ్లే దానిలో ఎన్నెన్ని విశేషాలు వస్తాయి, ప్రాంతాలు వస్తాయి, ప్రదేశాలు వస్తాయి మనకి చూడటానికి అని చెప్పి దాని గురించి ఇన్ డీటెయిల్ గా అయితే నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. ఆ వీడియో అరుణాచలం వెళ్లే వాళ్ళకి డెఫినెట్ గా యూజ్ అవుతుంది అని చెప్పి నా నమ్మకం. సో మీరు ఎవరైనా ఆ వీడియో చూడకుండా ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోని అయితే చూడండి. ఇప్పుడు ఇక్కడ నా వెనకాల కనిపించే అరుగు అయితే ఉంది కదా, ఆ అరుగు మనం గిరి ప్రదక్షిణకు వెళ్లే దారిలో గణపతి ఆలయం మనకు వస్తుంది. ఆ ఆలయంలో అయితే ఉంటుంది. ఆ అరుగుకి ప్రత్యేకమైన స్థానం. అరుణాచలంలో అడుగడుగున ఈశ్వరుడే ఉంటాడు. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి వాళ్ళలో మనకి ఈశ్వరుడే కనిపిస్తాడు. ఈ సంఘటన, నేను చెప్పబోయే సంఘటన చాలా ప్రత్యేకమైనది అండ్ చాలా ప్రాశస్త్యమైనది. ఏదేమంటే మనం బతికున్న ఈ టైంలో అరౌండ్ ఒక 60-70 ఇయర్స్ బ్యాక్ స్వయాన ఆ శివుడు పార్వతులే ముసలి వాళ్ళ రూపంలో మన మధ్యకి వచ్చారు అని చెప్తే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాలి. అందుకు ప్రత్యక్ష సాక్ష్యమే నేను వెనకాల చూపించే ఈ అరుగు. అస్సలు కథ ఏమంటే, మీకు రమణ మహర్షి తెలుసుంటే, రమణ మహర్షిని మనం ఏమని పిలుస్తాం? భగవాన్ రమణ మహర్షి అని పిలుస్తాం. భగవాన్ రమణ మహర్షికి భగవాన్ అని పేరిచ్చింది ఎవరు? రమణ మహర్షి యొక్క ముఖ్య శిష్యులలో ఒకరైన కావ్యకంఠ వాసిష్ఠ గణపతి, ఆయనే ఈయన సంస్కృతంలో పరమ పండితుడు. దీనికి సంస్కృతంలో తెలియని ఉపనిషత్తులైతే లేవు, తెలియని గ్రంథాలు లేవు, అన్నిటినీ అవపోసన అయితే పట్టాడు. ఈయనకి ఎన్ని ప్రదేశాలు తిరిగినా, భారతదేశం మొత్తం తిరిగాడు. చివరిగా ఆయనైతే అరుణాచలంకి వచ్చి రమణ మహర్షిని చూసిన తరువాతే తనకి మనశ్శాంతి లభించింది అండ్ తనెవరో తనకి తెలిసింది అండ్ తనకి జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచే వెంకటరామన్ అని పిలువబడే మన రమణ మహర్షిని భగవాన్ రమణ మహర్షి అని పేరు మార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కావ్యకంఠ గణపతి ముని. ఆ కావ్యకంఠ గణపతి మునికి గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఈయన చరిత్రలో ఒక ప్రత్యేకమైన పేజ్ అయితే ఉంది. ఆ పేజ్ లో స్వయాన పరమశివుడు పార్వతీదేవే అతని దగ్గరికి వచ్చి అతన్ని పిలిచి భోజనం పెట్టిన సంఘటన. ఆ సంఘటన ఏమంటే, కావ్యకంఠ గణపతి మునులు అరుణాచలం కొండ మీద ఎప్పుడు ఏదో ఒక తపస్సు చేస్తూ ఉండేవాడు, మన రమణ మహర్షి లాగానే. అలా తపస్సు చేస్తూ ఉండగా ఈ కావ్యకంఠ గణపతి మునికి ఒక తమ్ముడైతే ఉండేవాడు. ఆ తమ్ముడికి ఒక రోజు పట్టరాని ఆకలి అయిపోయింది. ఆ ఆకలి పట్టరానిది అయినప్పుడు అక్కడ కొండ మీద ఏ ఫుడ్ అయితే కావ్యకంఠ గణపతి గారి దగ్గర లేదు. అప్పుడు సరే కొండ దిగేసి అరుణాచలంలో ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి ఎవరినో ఒకరిని భిక్షం అడిగితే ఇస్తారు అని చెప్పి ఊరు మొత్తం తిరిగారు, అరుణాచలం ఊరు మొత్తం. బట్ ఆ రోజు ఏకాదశి అవడం వలన, అందరూ ఉపవాసాలు ఉండడం వలన ఎవ్వరు వీళ్ళకైతే ఫుడ్ అయితే పెట్టట్లేదు. దీంతో కావ్యకంఠ గణపతి ముని గారి తమ్ముడు అల్లాడిపోతాడు ఆకలితో. ఇంతలో ఒక ఇంటి దగ్గర ఒక పండు ముసలామె అండ్ ముసలాయన ఇద్దరు
వాళ్ళని పిలిచి రండి నేను భోజనం పెడతాను అని చెప్పి వాళ్ళ ఇంటి ముందుండే ఒక అరుగు మీద వీళ్ళకి కూర్చోబెట్టి సుష్టాంగ భోజనం అయితే చేశారు. వాళ్ళు ఆ భోజనం తిన్న తర్వాత మైమరచిపోయి మా జన్మలో ఇంత మంచి భోజనం అయితే మేము ఇంతవరకు తినలేదు అని చెప్పి ఆ ముసలావిడిని కాళ్ళు పట్టుకొని దండం పెట్టారు. తర్వాత ఆ ముసలాంగా ఉన్న తల్లే ఈమెకి వీళ్ళకి స్వయాన అయితే చేతుల ద్వారా వంటి పెట్టారు. ఆ తర్వాత వీళ్ళు కావ్యకంఠ గణపతి ముని వాళ్ళు మీ పేరేమి అని అడిగితే వాళ్ళు సుందరర్ మీనాక్షి అని చెప్పారు. ఈ సుందరర్ మీనాక్షి ఎవరో మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటారు. ఈ సుందరర్ మీనాక్షి మన శివ పార్వతులు ముసలి వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ భక్తులు ఆకలితో ఉంటే ఆకలి తీర్చిన సంఘటన అరుణాచలంలో జరిగింది. అండ్ ఆ ప్లేస్ ఇప్పటికీ సజీవంగా మనకి సాక్ష్యంగా ఉంది అంటే మీరు నమ్ముతారా? ఆ తర్వాత వీళ్ళు భోజనం చేసిన తర్వాత నైట్ అయిపోతే అక్కడే పండుకొని రేపు పొద్దున వెళ్తాము అని చెప్పి అక్కడే ఆ అరుగు మీదే నిద్రపోయారు. ఆ నిద్రపోయి పొద్దున చూడగానే అది ఇల్లు కాదు, అది ఒక దేవాలయం. వెనకాల గణపతి దేవాలయం అయితే ఉంది. ఆ ముందర గణపతి దేవాలయం ముందర ఉండే అరుగే. దానితో ఒక్కసారిగా వాళ్ళు ఆశ్చర్యానికి గురిగిపోయి ఆనందానికి గురిగిపోయి అక్కడ మీనాక్షి సుందరేశ్వరులుగా మన శివపార్వతులు మన దగ్గరికి వచ్చి మన ఆకలి తీర్చారు అని చెప్పి ఉబ్బి తబ్బిపోయారు. ఇది ఈ అరుగుకుండే చరిత్ర. ఇది చాలా మందికి అయితే తెలియదు అరుణాచలం వెళ్లే వాళ్ళకి. ఈ గుడి ఎక్కడ ఉంది అంటే కరెక్ట్ గా రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, దాని ఆపోజిట్ కొంచెం రైట్ సైడ్ అయితే ఈ గుడి ఉంటుంది. ఇది గ్రీన్ గ్రిల్స్ అయితే వేసి ఉంటుంది. గుడికి కంప్లీట్ గా చెట్టులతో అయితే నిండిపోయి ఉంటుంది. చెట్ల మధ్యలో అయితే ఈ గుడి ఉంటుంది. మనకి కనబడకుండా వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. సో మీరు ఈసారి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ గుడిని అయితే కులంకుషంగా చూసి ఆ తిన్నె మీద కుదిరితే కూర్చోండి, లేకపోతే కాసేపు శయనించి కాసేపు పడుకొని అక్కడి నుంచి ఆ మహాగణపతిని సందర్శించి ఆ మహాగణపతికి దండం పెట్టి ఆ గుడిలోనే రైట్ సైడ్ ఇక్కడికి శివపార్వతులు మీనాక్షి సుందరేశ్వరులుగా వచ్చారు కదా, అక్కడ మీనాక్షి సుందరేశ్వరులను కూడా పెట్టున్నారు. అక్కడ కూడా దర్శనం చేసుకొని ఆ గుడిని కూడా దండం పెట్టుకుని ఆ తర్వాత మీరు గిరి ప్రదక్షిణ అయితే చేయండి. ఇది ఇప్పటికీ అరుణాచలంలో ముసలి వాళ్ళ రూపంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్న గుడి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు నేను ఇంకా రెగ్యులర్ గా అయితే అరుణాచలంలో చాలా ప్లేసెస్ అయితే ఇలాంటివి ఉన్నాయి. ఇలాంటి గురించి నేను రెగ్యులర్ గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్. మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో దట్ తెలియని వాళ్ళకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.